మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ నందు ఒక బెనిఫిషియరీని రిజిస్టర్ చేసినప్పుడు ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని అయితే వస్తుందండి. వచ్చినప్పుడు కొందరికి వారు ఏం చేస్తారంటే మోర్ అనే సెక్షన్లోకి వెళ్ళి ఏడబ్ల్యూసీ మైగ్రేషన్ మాడ్యూల్లోకి వెళ్ళి బెనిఫిషియరీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ ఓటీపీ అనేది లబ్ధిదారునికి వెళ్తుందండి. ఆ లబ్ధిదారుని యొక్కతో ఓటీపీ చెప్పించుకొని మొదటగా ఓటీపీ 4 అంకెల ఓటీపీని అయితే ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఆధార్ వెరిఫికేషను కోసం అనేది రెండవ ఓటీపీ అనేది అడుగుతుందన్నమాట. కానీ లబ్ధిదారునికి ఆ ఓటీపీ అయితే వెళ్ళదన్నమాట. సో అంగన్వాడీ టీచర్స్ చాలామంది ఇక్కడ కంగారు పడుతున్నారు. రెండో ఓటీపీ ఎందుకు వెళ్ళడం లేదు, మాకు ఆ పేరు అనేది రావడం లేదనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి సమస్య అన్నమాట. అది ఎందుకు ఏమనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. రెండవ ఓటీపీ మనం ఏం చేస్తే ఈజీగా మనకు ఆ లబ్ధిదారుడు ఎక్కడున్నా కూడా వస్తుందనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. మొదటగా మనము రిజిస్టర్ చేస్తాం కదండి బెనిఫిషరీ రిజిస్టర్ చేసి సబ్మిట్ చేసినప్పుడు మనకు ఇక్కడ యాక్టివిటీ లిస్ట్లో ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పి వస్తుంది కదండి. ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్తే మనకు ఆ ఆధార్తో ఎక్కడో వేరే సెంటర్లో రిజిస్టర్ అయి ఉన్నారని చెప్పి అర్థం అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే ఏం చేయాలి, మనము ఇక్కడ ఉన్నటువంటి మోర్ ఉంది కదండి, మోర్లోకి వెళ్ళాలన్నమాట. మోర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ ఏడబ్ల్యూసీ మైగ్రేషన్ అని ఉంది కదండి, మనం ఆ ఏడబ్ల్యూసీ మైగ్రేషన్లోకి వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఏడబ్ల్యూసీ మైగ్రేషన్ అని ఉంది కదా కింద, ఇక్కడ ఏడబ్ల్యూసీ మైగ్రేషన్ మీద టచ్ చేస్తాం కదండి. ఇక్కడ టచ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే బెనిఫిషరీ మొబైల్ నెంబర్ అని ట్రై చేస్తాం అనమాట. అంటే ఆ బెనిఫిషరీకి సంబంధించినటువంటి మొబైల్ నెంబరు ఇక్కడ మనము వేస్తామన్నమాట. మనం చూడండి ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనం సెర్చ్ అనేది టచ్ చేయాలి. టచ్ చేస్తే మనం బెనిఫిషరీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వెళ్తుందన్నమాట. సో మనకు మొదట ఓటీపీ అయితే మనం బెనిఫిషరీతో తీసుకోవాలి. మనం లబ్ధిదారునితో ఓటీపీ అనేది చెప్పించుకొని మనం కింద ఉన్నటువంటి వెరిఫై టచ్ చేయాలండి. వెరిఫై టచ్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క వెంకట రామాపురము పలాని ఈ కోడ్ అనే సెంటర్లో ఈ యొక్క ఆధార్ అనేది రిజిస్టర్ అయి ఉందన్నమాట. ఈ నేమ్ వచ్చేసి కూడా ఇదన్నమాట. సో మనకు తెలియకోకుండానే కూడా అక్కడ రిజిస్టర్ అయి ఉంటారనమాట. చాలామంది టీచర్స్ ఎక్కడ వెళ్ళరు, వాళ్ళు ఎక్కడ రిజిస్టర్ చేసుకోండరు అని చెప్పి అలా అనుకుంటారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ యొక్క వెంకటరామాపురం అనేది ఎక్కడుందో మనకు తెలియదు అనుకోండి, మనం ఏం చేయాలంటే ఈ యొక్క కోడ్ ఇచ్చి మన ఆఫీస్ వారితో ఈ కోడ్ ఏ ఊరు అనేది తెలుసుకోవాలి. లేదంటే బెనిఫిషరీతో కూడా మనము తెలుసుకోవాలన్నమాట, పలాని ఊర్లో ఉందని చెప్పేసి. అప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు ఈ పేరు రావాలంటే ఇక్కడ ఏముంది, వెరిఫై అండ్ మైగ్రేట్ అని చెప్పి ఉంది కదండి. ఆధార్ అయితే వెరిఫై అయింది, మొబైల్ నెంబర్ అనేది మనకు వెరిఫై కాలేదు కాబట్టి వెరిఫై అండ్ మైగ్రేట్ అని చెప్పి వస్తుందన్నమాట. సో ఇప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ మనకు ఓటీపీ హ్యాస్ టు సెంట్ ఈ మొబైల్ నెంబర్కి అయితే వెళ్ళి ఉంటుందని చెప్పి అంటున్నారనమాట. సో కానీ ఇది వచ్చేసి సెకండ్ ఓటీపీ అనేది మనకు ఈ యొక్క లబ్ధిదారునికి అయితే వెళ్ళి ఉండదన్నమాట. సో చాలామంది అంగన్వాడీ టీచర్స్ ఇక్కడే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మాకు సెకండ్ ఓటీపీ అయితే లబ్ధిదారునికి వెళ్ళలేదని చెప్పి అంటున్నారనమాట. సో మనకు ఇక్కడ ఎందుకు ఇది వెళ్ళలేదనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇక్కడ బ్యాక్ ఉంది కదండి, బ్యాక్ వచ్చి ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ బెనిఫిషరీ విత్ అన్వెరిఫైడ్ ఆధార్ నంబర్ కెనాట్ బి మైగ్రేటెడ్, ప్లీజ్ గెట్ ఆధార్ నంబర్ వెరిఫైడ్ ఫ్రమ్ ద అంగన్వాడీ సెంటర్ వేర్ ద బెనిఫిషరీ బిలాంగ్స్ అని చెప్పి ఉందన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క సెంటర్లో ఈ బెనిఫిషరీకి ఆధార్ అనేది వెరిఫై చేయలేదు కాబట్టి మనము తీసుకోలేమని దాని అర్థం అన్నమాట. సో ఈ వెంకటరామాపురంలో ఉన్నటువంటి ఈ బెనిఫిషరీకి అక్కడ టీచరు ఆధార్ వెరిఫై అనేది చేయలేదన్నమాట. మనకు ఇప్పుడు వచ్చిన వర్షన్లలో చాలా రోజుల నుంచి మనకు ప్రతి ఒక్క బెనిఫిషరీ కూడా ఆధార్ వెరిఫికేషన్ మరి మొబైల్ వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీ, అంటే ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పి ఇచ్చారనమాట. సో మనం మొదటగా ఈ యొక్క అంగన్వాడీ టీచర్ని అయితే మనం సంప్రదించాలన్నమాట. సో వీరు ఏం చేస్తున్నారంటే ఈ పేరు వాళ్ళకి అవసరం లేదని చాలామంది మైగ్రేషన్ అవుట్ కూడా పెడుతున్నారు అటు సైడ్ టీచర్స్. ఇప్పుడు చూద్దామండి మనం ఏం చేయాలంటే ఈ యొక్క వెంకటరామాపురం అంగన్వాడీ టీచర్ని మనం సంప్రదించి వారి యొక్క లాగిన్ తీసుకోవడం, లేదంటే వాళ్ళే కూడా ఆ పేరుకి ఆధార్ వెరిఫికేషన్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే మనము ఓటీపీ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో అవకాశం అంటే కదండి, ఖచ్చితంగా ఆ విధంగా చేసుకోవాల్సి ఉందన్నమాట. సో ఇప్పుడు చూద్దామండి, అంగన్వాడీ టీచర్స్ వారి యొక్క సెంటర్ పరిధిలో ఉన్నటువంటి బెనిఫిషరీ ఉన్నారు కదండి, ఆ బెనిఫిషరీలో కొన్ని నేమ్స్ వాళ్ళకు లిస్ట్లో అవసరం లేదనుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మొదటగా ఆ యొక్క పేర్లన్నీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉంది కదండి 3 డాట్స్ టచ్ చేసి ఇక్కడ మైగ్రేషన్ అవుట్ అని చెప్పింది కదా, ఆ విధంగా అవుట్ అనేది పెడతా ఉన్నారనమాట. సో
ఆ యొక్క అవుట్ అని పెట్టే ముందరగా మొదటగా మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా వారి యొక్క ఆధారు మరియు మొబైల్ వెరిఫికేషన్ అనేది చేసి మనము మైగ్రేషన్ అవుట్ అనేది పెట్టాలన్నమాట. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను మైగ్రేషన్ అవుట్ పెట్టాను, ఇంకా నా సెంటర్కి సంబంధం లేదు అని చెప్పి అనుకుంటున్నారనమాట. సో మనం మైగ్రేషన్ అవుట్ పెట్టినప్పుడు జస్ట్ మనకు ఈ లిస్టులో మాత్రమే పేరు ఉండదు, కానీ మనకైతే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకు మైగ్రేషన్ అవుట్లో అనేది ఈ పేర్లు అయితే ఉంటాయన్నమాట. సో ఇవి ఎవరికి కూడా ఎవరైనా తీసుకోవాలంటే ఏడబ్ల్యూసీ మైగ్రేషన్లోకి వెళ్ళి ఓటీపీ ద్వారా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఆ విధంగా తీసుకోవాలనుకున్నా కూడా వేరే అంగన్వాడీ టీచర్సు మనం ఖచ్చితంగా మొదట ఎవరైతే రిజిస్టర్ చేసి ఉన్నారో ఆ యొక్క అంగన్వాడీ టీచరు ఆ పేర్లకైతే ఖచ్చితంగా కూడా ఆధార్ వెరిఫికేషను మొబైల్ వెరిఫికేషన్ అనేది చేసి ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం చెప్పుకునే విషయం ఏంటంటే మనకు ఏడబ్ల్యూసీ మైగ్రేషన్లోకి వెళ్ళి ఓటీపీ ద్వారా ట్రై చేస్తుంటే మొదటి ఓటీపీ వస్తుంది లబ్ధిదారునికి, రెండో ఓటీపీ అనేది రావడం లేదనమాట. సో అది ఎందుకు రాలేదంటే మొదట రిజిస్టర్ చేసినటువంటి అంగన్వాడీ టీచర్ చూడండి, ఈ యొక్క పేరు ఉంది కదండి మోగ్నికా రెడ్డి అనేది, ఈ యొక్క అంగన్వాడీ టీచరు ఈ పేరు అవసరం లేదని చెప్పేసి మైగ్రేషన్ అవుట్ అనేది చేయడం జరిగిందనమాట. సో చేయడంతో పాటుగా ఈ యొక్క బెనిఫిషరీకి ఈ సెంటర్ అంగన్వాడీ టీచరు ఆధార్ వెరిఫికేషన్ మరియు మొబైల్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేసి మైగ్రేషన్ అవుట్ పెట్టాలన్నమాట. సో ఒకవేళ పెట్టకపోతే ఏమవుతుందంటే ఈ రిజిస్టర్ చేసిన టీచర్కి ఏం కాదండి, ఇదొక బెనిఫిషరీ వేరే సెంటర్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుందాం అనుకున్నప్పుడు అక్కడ అంగన్వాడీ టీచరు వీరి యొక్క ఆధార్తో రిజిస్టర్ చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ యొక్క సెంటర్లో ఇక్కడ ఉంది కాబట్టి. సో ఈ యొక్క పేరుకి సంబంధించిన ఫోన్ నెంబర్లు ట్రై చేస్తే ఒక ఓటీపీ మాత్రమే వస్తుంది, రెండో ఓటీపీ రాదనమాట. సో అప్పుడు ఏం చేయాలంటే మనకు మొదటగా ఎక్కడైతే రిజిస్టర్ చేసి ఉన్నారో ఆ యొక్క అంగన్వాడీ టీచరు ఏ సెంటర్ అనేది మనకు అక్కడ తెలుస్తుంది కదండి, మనకు నేము కోడ్ వస్తుంది అనమాట. ఆ కోడ్తో ఏ సెంటర్ అనేది మన ఆఫీస్ ద్వారా కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఇక్కడ ఈ సెంటర్లో రిజిస్టర్ అయి ఉంటారు కదండి, ఈ యొక్క పేరు అయితే మైగ్రేషన్ అవుట్ పెట్టినారు కాబట్టి వాటిని మొదటగా ఏం చేయాలంటే మైగ్రేషన్ ఇన్లోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే వీరికి ఆధార్ వెరిఫికేషన్ అనేది కాలేదన్నమాట. సో మనం ఏం చేయాలంటే మైగ్రేషన్ ఇన్ అనేది చేయాలన్నమాట. మొదటగా ఎవరైతే రిజిస్టర్ చేసినారో వారు మైగ్రేషన్ ఇన్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గో టు హోమ్ లేక్ అయితే వెళ్ళాలన్నమాట. సో ఈ పేరు వచ్చిన తర్వాత మనము వీరికి ఆధార్ వెరిఫికేషన్ మొబైల్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి మనము మైగ్రేషన్ అవుట్ అనేది పెట్టుకోవాలన్నమాట. అటు సైడ్ వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఈజీగా తీసుకుంటారనమాట. అది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే అండి మైగ్రేషన్ ఇన్ చేసినటువంటి నేమ్ వచ్చేసి అక్కడ టీచర్కి అయితే లిస్ట్లోకి రావడం జరిగిందనమాట. చూద్దామండి, ఇక్కడ చూస్తే మనము ఈ పేరు మీద టచ్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు వెరిఫై అనేది కాలేదన్నమాట మొబైల్ నెంబరు. కాబట్టి మొబైల్ వెరిఫై చేయకోకుండా మైగ్రేషన్ అవుట్ పెడితే అటు సైడు అంగన్వాడీ టీచర్ తీసుకోవాలనుకుంటే ఏడబ్ల్యూసీ మైగ్రేషన్లోకి వెళ్ళి ఒక ఓటీపీ మాత్రమే వస్తుంది, రెండో ఓటీపీ రాదనమాట. సో ఎందుకంటే మైగ్రేషన్ అవుట్ అనేది మొబైల్ వెరిఫికేషన్ చేయకోకుండా అక్కడ టీచర్ మైగ్రేషన్ అవుట్ చేయడం వలన తర్వాత వేరే టీచర్ రిజిస్టర్ చేయాలనుకుంటే వాళ్ళకి ఒక ఓటీపీ మాత్రమే వస్తుంది, రెండో ఓటీపీ రాదనమాట. సో ఇదండి కారణం, మెయిన్ కారణము. సో ఇక్కడ మనమైతే ఈ యొక్క మొబైల్ని అయితే వెరిఫై చేద్దామండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ మనం ఎడిట్ చేయలేము. ఇప్పుడైతే మనం బెనిఫిషరీకి అయితే ఓటీపీ పంపిద్దాం. మనము ఓటీపీ చెప్పించుకొని బెనిఫిషరీతో మనం వెరిఫై ఓటీపీ అనేది చేయాలి. చేస్తే మనకు వచ్చేసి మొబైల్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మొబైల్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూడండి, మనకు గ్రీన్ మార్క్ అనేది రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క అంగన్వాడీ టీచర్ తనకు వద్దనుకున్న పేరును మాత్రమే మైగ్రేషన్ అవుట్ పెట్టాలన్నమాట. ఎందుకంటే మనము ఆధార్ వెరిఫికేషన్ మరియు మొబైల్ వెరిఫికేషన్ చేసి మనం మైగ్రేషన్ అవుట్ అనేది పెట్టుకోవాలన్నమాట. మనం పెండింగ్ పెట్టుకొని మైగ్రేషన్ అవుట్ పెడితే అటు సైడ్ అంగన్వాడీ టీచర్స్ తీసుకోవాలంటే వాళ్ళకి ఒక ఓటీపీ మాత్రమే వస్తుంది, రెండో ఓటీపీ రాదనమాట. సో అండి, ఇప్పుడు వేరే టీచర్ ఫస్ట్ చూసినట్లు ఆమెకి ఒక ఓటీపీ మాత్రమే వచ్చింది, రెండో ఓటీపీ రాలేదు కదా. ఇప్పుడు వెరిఫికేషన్ కంప్లీట్ అయింది కాబట్టి వారికి 2 ఓటీపీలు అనేది వస్తుంది. అది ఇప్పుడు మళ్ళీ మనం చూద్దామండి. ఇప్పుడు వీరి యొక్క లాగిన్లో మనం అయితే లాగౌట్ అయిదాం. లాగౌట్ అయ్యి మళ్ళీ మనము ఎవరికైతే కావాలో వారి యొక్క లాగిన్తో మళ్ళీ మనం లాగిన్ అయ్యి మనము మోర్లోకి వెళ్దాం. మోర్లోకి వెళ్ళిన తర్వాత ఏడబ్ల్యూసీ మైగ్రేషన్లోకి వెళ్దామండి. ఏడబ్ల్యూసీ మైగ్రేషన్ టచ్ చేస్తే మనకు ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని చెప్పి వస్తుంది. మనం ఎంటర్ చేద్దాము. ఎంటర్ చేసిన తర్వాత మనం సెర్చ్ అనేది ఎంటర్ చేద్దామండి.
ఇది బెనిఫిషరీకి ఓటీపీ అనేది వెళ్తుందన్నమాట. సో అక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ టీచర్ వచ్చేసి ఓటీపీని రైట్ బెనిఫిషరీతో మనము ఓటీపీ అనేది చెప్పించుకోవాలి. చెప్పించుకున్న తర్వాత మళ్ళీ మనము వెరిఫై మీద టచ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు చూడండి ఓన్లీ మైగ్రేట్ అని మాత్రమే వచ్చింది. ఇంతకుముందు మైగ్రేట్ వెరిఫై ఉండేది, ఇప్పుడు ఓన్లీ మైగ్రేట్ మీద వచ్చి టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత లబ్ధిదారుని యొక్క ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది. మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదండి, మనం ఆ సబ్మిట్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు బెనిఫిషరీ ఈ సెంటర్ నుంచి రామాపురం సెంటర్ నుంచి గంగిరెడ్డిపల్లె సెంటర్కి అనేది రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం గో బ్యాక్ టు లిస్ట్ అనేది టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా చూడండి, ఈ విధంగా వస్తుంది. మనకు ఇన్ ప్రోగ్రెస్ అంటే పేరు అనేది మనకు ఆ సెంటర్ నుంచి ఈ సెంటర్కి అయితే రావడానికి ప్రోగ్రెస్లో ఉందని చెప్పి వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనము బ్యాక్ అయితే వెళ్దామండి. బ్యాక్ వెళ్తే చూడండి మనకు సక్సెస్ఫుల్లీ మైగ్రేటెడ్ అని వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళిన తర్వాత హోమ్లోకి వెళ్తాము. హోమ్లోకి వెళ్ళి మనం బెనిఫిషరీలో చెక్ చేసుకోవాలి. మనకు టీహెచ్ఆర్ చైల్డ్ కదా, మనం చూసుకోవాలండి. ఇది వచ్చేసి లాస్ట్లో వచ్చి ఉంటుంది చూడండి, నర్రెడ్డి మోగ్నికారెడ్డి అనేది మనకు రావడం జరిగిందనమాట. ఈ విధంగా మనము బెనిఫిషరీస్ని మనము సెకండ్ ఓటీపీ రాని వాళ్ళని ఈ విధంగా కొద్దిగా క్రాస్ చెక్ చేసుకొని మనం ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. దయచేసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీతోటి అంగన్వాడీ టీచర్లకు కూడా పంపించండి. అలాగే ఈ వీడియో ఏ విధంగా ఉందనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.